అతిథులు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ పి అనిల్ బాబు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పల్నాడు జిల్లా వారికి ఈ సభా వేదిక తరపున ఘనమైన సుస్వాగత పుష్పాంజలి తెలియజేస్తున్నాం సార్. We wholeheartedly invite you to the 79th celebrations of Independence Day. శాఖ మంత్రి దయచేసి nice, Salman NCC, Scouts and Guides, after the message and hurry. ప్రస్తుతం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల వీక్షించడం కోసం ఆహుతులందరినీ పలకరించడం కోసం విచ్చేస్తున్నారు. మరి ఈ పీరియడ్లో అదిగో అలా కదిలి వెళ్తూ ఉంది. సో కేటాయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనంలో మన ముఖ్య అతిథి గారు ఆహుతుల్ని పలకరిస్తూ అలాగే 4 కంటింజెంట్స్ని విజిట్ చేయడం కోసం వెళ్తూ ఉన్నారు. మరి ఈనాటి ఈ సైనిక కవాతులో పాల్గొనబోతున్నటువంటి 4 కంటింజెంట్స్, అందులో మొదటి కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్. ద హోల్ పెరేడ్ ఈజ్ గోయింగ్ టు బి లెడ్ బై శ్రీ జిఎం గాంధీ డిఎస్పీ ఏఆర్. హీ ఈజ్ ద పెరేడ్ కమాండర్. ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నారు. ఏఆర్ కంటింజెంట్కి దగ్గరలోకి వెళ్తుంది. ఈ ఏఆర్ కంటింజెంట్ యొక్క ఫస్ట్ కమాండర్ పి నారాయణ రెడ్డి ఆర్ఎస్ఐ, అలానే ఎన్ మల్లికార్జునరావు ఏఆర్ఎస్ఐ సెకండ్ ఇన్ఛార్జ్. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లాలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కంటింజెంట్స్ని విజిట్ చేయడం కోసం సమ్మాన్ గారి సహాయంతో వెళ్తూ ఉన్నారు. మరి మొదటిగా చూస్తారు కంటింజెంట్ ఏఆర్ కంటింజెంట్. ఇప్పుడు ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్ కమాండర్ టి నాగేంద్ర, సెకండ్ ఇన్ఛార్జ్ టి ప్రబోధన్. గైడ్స్ కంటింజెంట్ పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవాన్ని అనే రాయప్రోలు మాటలు మన హృదయాంతరాలలో మారుమోగవలసిన సమయం ఇది. మన జాతి ఐక్యతా రాగం నలుచెరుగులా విశ్వవ్యాప్తమవుతున్న తరుణం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి వాహనం సమ్మాన్ గారి యొక్క సహాయంతో వేదిక వద్దకు విచ్చేస్తుంది.
మరి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ మరొకసారి ఈ సభా వేదిక స్వాగత పుష్పాంజలి తెలియజేస్తుంది. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి అంటూ వ్యవహారాల శాఖ మంత్రులు తమ స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించవలసిందిగా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పనులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారి ఈ పల్నాడు జిల్లాకు చెందినవారు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహం ఎందరో విప్లవ నాయకులకు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పల్నాడుకు ప్రత్యేక స్థానం ఉంది. పల్నాడు అంటేనే పౌరుషాల పురటిగడ్డ. దాదాపు 1000 ఏళ్ల క్రితం పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. పల్నాటి బ్రహ్మనాయుడు మరియు నాయకురాలు నాగమ్మ ఈ పల్నాటి జిల్లా వారు అయినందులో మనందరం కూడా గర్విస్తున్నాం. ఈ సందర్భంగా మన జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారికి, స్వాతంత్ర సమర యోధులకు మరియు అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15న మనందరికీ కూడా స్వాతంత్రం సిద్ధించింది. జిల్లాలో వివిధ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు, సలహాలు ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజానీకం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 36 శాఖలు, వాటిలో పనిచేస్తున్న అధికారులు నిరంతర సేవాభావంతో మన జిల్లా ప్రజానీకానికి వారు చేస్తున్న కృషిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. వీటిలో మన పల్నాడు జిల్లాలో జరిగిన అనేక సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల వివరాలు మీకు ఈ సందర్భంగా వివరిస్తున్నాను. వ్యవసాయ శాఖ జిల్లాలో ఇప్పటి వరకు 883 రైతుల నుండి 18,253 క్వింటాళ్ళ బ్లాక్ బర్లీ పొగాకును సుమారు 15 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2,40,530 మంది రైతు కుటుంబాలకు 121 కోట్ల రూపాయల 4 లక్షల రూపాయలు మొదటి విడతగా ఈ నెల 2వ తారీఖున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ప్రకృతి వ్యవసాయం జిల్లాలో ఈ ఏడాది 46,000 మంది రైతులకు 82,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారు. మహిళా సంఘాల మద్దతుతో 190 క్లస్టర్ల ద్వారా 390 గ్రామ సమాఖ్యల సహకారంతో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం విధానం ప్రగతి విధానంలో దూసుకుపోతోంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు, 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 56 గోదాములు మరియు 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 7 గోదాములు నిర్మించబడినవి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి మరియు చిలకలూరుపేటలో రైతు బజార్లు ఉండగా, నూతనంగా నరసరావుపేటలో మరియు వినుకొండ పట్టణాల్లో కూడా రైతు బజార్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. ఉద్యాన శాఖ 14 కోట్ల 6 లక్షల రూపాయలతోటి ఉద్యాన రైతులకు రాయితీ ఇచ్చుటకు ప్రభుత్వం కేటాయించింది. వీటిలో ఉద్యాన పంటల అభివృద్ధి కొరకు ఉద్యాన సమగ్ర అభివృద్ధి మిషన్ పథకం ద్వారా 8 కోట్ల 5 లక్షల రూపాయలు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా 66 లక్షల రూపాయలను, ఆయిల్ పామ్ విస్తరణ పథకం ద్వారా 5 కోట్ల 11 లక్షల రూపాయలు మరియు జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా 24 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. కూరగాయలు మరియు మిరప సాగులో ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయుటకు నెకరెకల్లు మండలం గుండ్లవల్లి వద్ద 7 కోట్ల 6 లక్షల రూపాయలతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం జిల్లాలో 4,000 హెక్టార్లలో బిందు మరియు తుంపర్ల సేద్యం అమలుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 3,232 హెక్టార్లకు
3433 మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. వారికి మార్గదర్శకాలు సూచించడం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరికరాలు అమర్చడం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ గోకులం పథకం కింద జిల్లాకు 700 షెడ్లు 70% సబ్సిడీతో నిర్మించడమైనది. ఎన్ఎల్ఎం పథకం కింద జిల్లాలో 50% సబ్సిడీ మీద ఒక్కొక్కటి ₹1 కోటి విలువ గల 23 గొర్రెల పెంపకాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. చంద్రన సంచార పశు సేవా కేంద్రం పథకం కింద 14 వాహనాల ద్వారా 40,000 పశువులకు రైతు ఇంటి వద్దనే చికిత్స అందించాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మత్స్యశాఖ జిల్లాలోని 43 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించిన మత్స్య సహకార సంఘాలకు కనిష్ట ధరలపై లీజుకు ఇచ్చుటకు మరియు మత్స్యకారులకు ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్దేశించిన 1500 లైసెన్సులు జారీ చేయడమైనది. నాగార్జున సాగర్లోని మత్స్యక్షేత్రం ద్వారా 10 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి జలాశయాలలో విడుదల చేయడమైనది. పట్టు పరిశ్రమ శాఖ ఈ సంవత్సరం మల్బరీ మొక్కలకు షెడ్ల నిర్మాణం మరియు యంత్ర పరికరముల కొరకు 58.65 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. జిల్లా నందు 2025-26 సంవత్సరంకు 100 ఎకరాలలో మల్బరీ తోటల పెంపునకు లక్ష్యంగా నిర్దేశించడమైనది. సహకార శాఖ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్లు 53 మంజూరు కాగా వాటిలో 50 పూర్తయ్యాయి. మిగిలిన 3 పురోగతిలో ఉన్నాయి. పిఏసిఎస్ల ద్వారా 5 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ప్రారంభించబడినవి మరియు 2 స్టేషన్లు పురోగతిలో కలవు. జూలై 2025 నాటికి 123 కోట్ల స్వల్ప మధ్య మరియు దీర్ఘకాల వ్యవసాయ రుణాలు రైతులకు మంజూరు చేయడమైంది. లీడ్ బ్యాంక్ జిల్లాలో గల 283 బ్యాంకు శాఖల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రుణాలుగా 5,028 కోట్ల రూపాయలు మరియు ఎంఎస్ఎంఈల ద్వారా 1,027 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అటవీ విభాగం పల్నాడు అటవీ ప్రాంతం నందు పచ్చదనంను పెంపొందించడంలో భాగంగా 90 లక్షల రూపాయలతో 60 హెక్టార్ల వివిధ జాతుల మొక్కలతో 30 కిలోమీటర్ల మేర రహదారుల వెంబడి ప్లాంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటవీ ప్రాంతంలో జంతుజాలం యొక్క దాహార్తి తీర్చడానికి కోసం 50 చిన్న ఊట కుంటలు మరియు భూపరిరక్షణ నిమిత్తం 44 నీటి కుంటలు మరియు 2 చెక్ డ్యాములు ఈ ఆర్థిక సంవత్సరం నందు నిర్మించడం జరుగుతుంది. కోటపకొండ, వినుకొండ, మాచర్ల మరియు దేవరంపాడు అటవీ ప్రాంతం నందు 5 కోట్ల రూపాయలతోటి పట్టణ మరియు నగర ప్రజల ఆహ్లాదం మరియు ఆనందం మేరకు నగర వనాలను సెప్టెంబర్ 2024 నుంచి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాక కొండవీడు నందు నగర వనం పథకం స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. గనులు మరియు భూగర్భ శాఖ జిల్లాలో మొత్తం 320 మైనింగ్ క్వారీ లీజులు మరియు 478 ఖనిజ ఆధారిత పరిశ్రమలు కలవు. 129 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇప్పటికే 160 కోట్లు అనగా 97% సాధించగలిగాం. జలవనరుల శాఖ వరికపుడిశల ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా వెల్దుర్తి మండలం నందు 24,900 ఎకరములకు సాగునీటిని అందించడానికి కోసం 340 కోట్లు 26 లక్షల రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. అటవీ శాఖకు 14,82 లక్షలు పరిహారం చెల్లించడం ద్వారా భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. 62 కోట్ల రూపాయలతోటి 92 అభివృద్ధి పనులను ఆర్ఆర్ఆర్ కింద ప్రతిపాదించబడినవి. వరద నష్టం కింద 22 పనులకు 1,10,00,000, మేజర్ ఇరిగేషన్ కింద 24 పనులకు 1,50,00,000 మరియు మైనర్ ఇరిగేషన్ కింద 27 పనులకు 76 లక్షలు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నవి. ముందస్తు ఋతుపవనాల వలన నాగార్జున సాగర్ రిజర్వాయర్లోనికి ప్రవాహాల రాకతో రిజర్వాయర్ పూర్తిగా నిండి ఖరీఫ్ పంటకు మరియు త్రాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయబడుతుంది. భూగర్భ జల మరియు జలగణన శాఖ భూగర్భ జల మట్టములు మే 2025 మాసంలో 10.98 మీటర్లు నమోదు కాగా జూలై మాసంలో 10.12 మీటర్లు నమోదైనందున 0.86 మీటర్లు
పెంపుదల నమోదైనవి. ROFR పథకం కింద ఎస్టీ లబ్ధిదారులకు 37 స్థలంలో భూగర్భ జల సర్వేలను నిర్వహించి బోర్ బావులు నిర్మించుటకు సిఫార్సులు చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ జిల్లాలో 44 భారీ మరియు మెగా పరిశ్రమలు 3431.76 కోట్ల పెట్టుబడితో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 16,064 మందికి ఉపాధి కల్పించడం అనేది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఇప్పటి వరకు జిల్లాలో 29,084 చిన్న తరహా పరిశ్రమల ద్వారా 1,608 కోట్ల పెట్టుబడితో 136,209 యువతకు ఉపాధి మనం కల్పించగలిగాం. మరియు 4 భారీ పరిశ్రమల ద్వారా 4,775 కోట్ల పెట్టుబడితో 4,300 మందికి ఉపాధి కల్పించటకు వివిధ దశల్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 102 మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలకు 10,06,00,000 రాయితీలు మంజూరు చేయడం జరిగింది. APIC ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటులో భాగంగా మొదటి దశలో వినికొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లిలో 70 ఎకరాలు, మాచర్ల నియోజకవర్గంలోని రాయవరం వద్ద 20 ఎకరాలు, 14 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభమైనాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన జిల్లాలో దాదాపు 8,000 మందికి ఉపాధి కల్పించడానికి ఒక అద్భుతమైన అవకాశం. నరసరావుపేట నియోజకవర్గంలోని కేసానుపల్లి గ్రామంలో ఆటోనగర్ ఏర్పాటుకు 12 ఎకరాలు, పెదకూరుపాడు నియోజకవర్గంలోని గారపాడు గ్రామంలో 55 ఎకరాలు భూ కేటాయింపు చేయడమైనది. రెండో దశలో మిగిలిన 3 నియోజకవర్గాల్లో భూసేకరణ కొనసాగుతుంది. లార్జ్ మెగా పార్కులలో కొత్తపల్లి వద్ద 470 ఎకరాల్లో, నాగులవరం వద్ద 100 ఎకరాల్లో PPP పద్ధతిలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమైనది. విద్యుత్ శాఖ జూలై 2025 నాటికి 2,568 సాంప్రదాయ వ్యవసాయ పెంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వబడినవి. జగ్జీవన్ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న 58,000 SC మరియు 22,000 ST వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతోంది. PM సూర్యఘర్ పథకంలో రూఫ్ టాప్ సౌర్య వ్యవస్థ అమర్చుకోవడానికి ఇప్పటి వరకు 12,000 ST కుటుంబాలకి, అదేవిధంగా 32,000 SC కుటుంబాలు ఇందులో నమోదు చేసుకున్నారు. విద్యాశాఖ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 623 ప్రభుత్వ పాఠశాలలకు గాను 166 కోట్ల వ్యయంతో మన బడి మన భవిష్యత్తు పనులు పూర్తి చేయబడ్డాయి. 896 పాఠశాలల్లో అదనపు తరగతులతో మౌలిక వసతులు కల్పించటకు 164 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది. 154,454 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ను అందించడం జరిగింది. జూలై 10వ తేదీన ఒకేసారి అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించబడినది. తల్లికి వందనం పథకం కింద 2,69,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున 349.7 లక్షల కోట్ల రూపాయలు, అంటే 349 కోట్లు 70 లక్షల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లాలోని 146 జూనియర్ కళాశాలలో 34 పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన 37 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మొత్తం 29 సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 3,626 మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరిగినది. విదేశీ విద్యా పథకం ద్వారా 20 మంది విద్యార్థులకు 1,87,00,000 రూపాయలు విద్యార్థుల ఖాతాలో ఉపకార వేతనంలో జమ చేయడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల ద్వారా 8,115 మందికి RTF, 7,340 మందికి MTF ఉపకార వేతనాల కింద 11,36,00,000 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. PM అజయ్ పథకం కింద 5 వసతి గృహాలు పునర్నిర్మాణంకు 3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించడమైనది. నూతనంగా 3 బాలురకు మరియు 2 బాలికల వసతి గృహములకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడమైనది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ
11 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు, 3 ఆశ్రమ పాఠశాలలు, 3 గిరిజన కాలేజీ వసతి గృహంలు మరియు 7 ప్రభుత్వ గిరిజన ప్రైమరీ పాఠశాలల యందు మొత్తం 4663 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి ఉచితంగా 4 జతల యూనిఫామ్ మరియు కిట్స్ అందజేయడం జరిగింది. రెంటిచింతల మండలం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కొరకు 5 ఎకరముల స్థలంను కేటాయించడం జరిగింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లాలో 20 ప్రీ మెట్రిక్ వసతి గృహములు, 14 పోస్ట్ మెట్రిక్ వసతి గృహములలో మొత్తం 2311 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడమైనది. 21,923 మంది బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు 20,40,00,000 రూపాయలు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద అందించడం జరిగింది. ఈ సంవత్సరం నందు నూతనముగా ప్రవేశపెట్టిన శ్రీ ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ పథకం కింద 5 వసతి గృహాలను ఎంపిక చేసి విద్యార్థులకు విద్యా నైపుణ్యం మెరుగుపరచుటకు 3,24,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 10 బీసీ వసతి గృహాలకు వివిధ మరమ్మతుల కింద 31,50,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూతపడిన 4 ప్రీ మెట్రిక్ వసతి గృహములో 1 ప్రీ మెట్రిక్ వసతి గృహంగాను, మిగిలిన 3 వసతి గృహాలు కళాశాలల వసతి గృహాలుగా తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతికి ప్రతిపాదించడమైంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లాలో 2031 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు 46,82,00,000 రూపాయలతోటి అనుబంధ పోషకాహారం అందించడం జరుగుతుంది. 29,859 మంది బాలబాలికలకు PP1, PP2 ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాం. పాక్షిక అనాథులైనటువంటి 408 మంది బాలబాలికలకు నెలకి 4,000 చొప్పున 2,25,00,000 రూపాయలను వారి మెరుగైన విద్య కోసం వారికి అందించడం జరుగుతోంది. న్యూట్రీ గార్డెన్ అభివృద్ధి పరచుటకు జిల్లాలో 67 అంగన్వాడీ కేంద్రాలకు 6,70,000 మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కొరకు 10,70,000, ఇతర మౌలిక సదుపాయాల కొరకు 13,26,000, మొత్తం 30,68,000 రూపాయలు మంజూరు చేసి అమలుపరచడం జరుగుతుంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల పని దినాలు లక్ష్యం నిర్దేశించుకొనగా నేటికి 57 లక్షల పని దినాలు 1,90,000 కుటుంబాలకు కల్పించడమైనది. ఆయా కుటుంబానికి సగటున 280.43 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటి వరకు 136 కోట్ల రూపాయలను వేతనంగా చెల్లించడం జరిగింది. జిల్లాలో 100 రోజుల పని దినాలు 2,073 కుటుంబాలు ఈ రోజు వరకు పూర్తి చేసుకున్నారు. సేద్యపు నీటి కుంటలు 4,613 పనులకు గాను ఆమోదం తీసుకుని ఈ రోజుకి 1,262 పనులు పూర్తి చేయడమైంది. సోక్ పిట్స్ 4,667 పనులు ఆమోదం తీసుకుని ఈ రోజుకి 2,946 సోక్ పిట్స్ని పూర్తి చేయడమైనది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచడం ద్వారా 119,50,00,000 రూపాయలను 2,73,558 మందికి ప్రతి నెల 1వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ అందజేయడం జరుగుతున్నది. బ్యాంక్ లింకేజ్ కింద ఇప్పటి వరకు 2,355 సంఘాలకు 119 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైనది. మహిళలను ఆర్థికంగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కొరకు 1,238 మంది సభ్యులకు 117 కోట్ల రూపాయలు 17,72,00,000 రూపాయలు రుణాలుగా అందజేయడమైనది. స్త్రీనిధి ద్వారా 1,880 మంది సభ్యులకు 16 కోట్ల రూపాయలు రుణాలుగా అందజేయడం జరిగినది. పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా 1,289 చౌక ధరల దుకాణాల్లో డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులను మన జిల్లాలో 6,34,114 రైస్ కార్డులందరికీ కూడా ప్రతి నెల పంపిణీ చేయడం జరుగుతున్నది. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు మరియు అస్వస్థతతో బాధపడుతూ మంచంలో ఉన్న
111 మంది కార్డుదారులకు వారి ఇంటి వద్దకే ప్రతి నెల 26వ తేదీ నుండి 30 తేదీ వరకు సంబంధిత రేషన్ షాప్ డీలర్ల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది. పల్నాడు జిల్లాలో దీపం పథకం కింద మొదటి దశలో 4,07,000 మంది మరియు రెండో దశలో 3,91,000 మంది 63.45 కోట్ల రూపాయల సబ్సిడీతోటి లబ్ధిదారులకి దీపం 2 పథకం కింద ప్రతి ఏటా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీ నుండి 3వ దశలో వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాం. జిల్లాలో కొత్తగా అర్హులైన 5,168 మందితో కలిపి మొత్తం ఈ రోజుకి పల్నాడు జిల్లాలో 6,39,282 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఈ నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మీ అందరికీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందించడం జరగబోతోంది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వ అధికార చిహ్నం, కుటుంబ పెద్ద ఫోటో మరియు క్యూఆర్ కోడ్తో ఇది ఉంటుంది. కార్డుపై ముద్రించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినచో వెబ్ లింక్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, పేరు, లింగం, వయస్సు, సంబంధం మరియు ఈకేవైసీ స్థితిని కూడా రేషన్ కేటాయించిన పరిమాణం, రేషన్ తీసుకున్న వివరాలు ఇవన్నీ కూడా మాకు షాపుల వివరాలు తెలియబడతాయి. వైద్యం మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ 102, 104, 108 సేవలు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులో ఉన్నవి. అమరావతి మరియు వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రంను 30 పడకల గల వైద్యశాలలుగా మార్చి పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందించడం జరుగుతుంది. జిల్లాలో 31 చంద్రన సంచార రథం ద్వారా 14 ఉచిత ల్యాబుల పరీక్షలు, 105 రకాల మందులు ఇచ్చి వైద్య సేవలు అందించున్నారు. మాతృ మరణములు 42 నుంచి 32%, శిశు మరణములను 9 నుంచి 7.2%కు తగ్గించడమైనది. గృహ నిర్మాణ సంస్థ 805 కోట్ల 20 లక్షల రూపాయలతో అంచనాతో 44,737 గృహములను చేపట్టగా వాటిలో 39,621 ప్రారంభించబడినవి. 17,585 గృహములు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశలో ఉన్నవి. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద 305 కోట్లతో 16,972 గృహములు మంజూరు కాగా వాటిలో 12,454 ప్రారంభించబడినవి. 6,694 పూర్తయినవి. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 18 కోట్లతో 763 గృహములు మంజూరు కాబడి 474 ప్రారంభించబడి 265 మాత్రం పూర్తి అయినవని మిగిలినవి గృహాలు వివిధ దశలో ఉన్నవి. టిట్కో 6 పురపాలక సంఘంలో వివిధ విభాగాలలో G+3 విధానంలో 12,512 గృహములు మంజూరు కాగా 6,016 గృహములు లబ్ధిదారులకి అందజేయడం జరిగింది. సర్వే మరియు భూమి రికార్డులు జిల్లాలో 175 గ్రామాలు రీసర్వే పూర్తి అయినవి. వీటిలో 25 పైలట్ గ్రామాలను ఎంపిక చేసిన రైతుల సమక్షంలో రీసర్వే పూర్తి చేయడం జరిగింది. రెండో విడతలో 16 మండలాల నుండి 16 గ్రామాలు మరియు మూడో విడతలో మిగిలిన 158 గ్రామాల్లో ఎంపిక చేసి రీసర్వే నిర్వహించబడుతున్నది. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కింద 508 కోట్ల 17 లక్షల రూపాయలతో 1,055 పనులు మంజూరు అయినవి. వీటిలో 345 పనులు పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. అమృతధార పథకం కింద మంచినీటి సరఫరా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కోసం వాటర్ గ్రిడ్ పథకంను ప్రభుత్వం 1,200 కోట్ల అంచనాతో మంజూరు చేసినది. ఈ పథకం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని తీసుకుని 3 నియోజకవర్గంలో 10 మండలాల్లో 94,479 కుళాయిలు అందించి వీటికి సౌకర్యాలు కల్పించడానికి కోసం సిద్ధమవుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామ సచివాలయాల వద్ద 254 సామూహిక మరుగుదొడ్లను మంజూరు చేసి
వాటిలో 224 పూర్తి కాగా మిగిలినవి పురోగతిలో ఉన్నవి. జిల్లాలోని వివిధ ప్రదేశంలో 165 సామూహిక మరుగుదొడ్లు మంజూరు కాగా వీటిలో 34 ప్రారంభించబడి మిగిలినవి టెండర్ దశలో ఉన్నాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రారంభించిన పల్లె పండుగ కార్యక్రమం కింద 576 సీసీ రోడ్లు, 13 తారు రోడ్లు, 79 సైడ్ కాలువల నిర్మాణం, అందులో భాగంగా 13 మెటల్ రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఏషియన్ బ్యాంక్ ద్వారా 83 కోట్ల 10 లక్షల రూపాయలు, పిఎంజిఎస్వై ద్వారా 20 కోట్ల 28 లక్షల రూపాయలు మరియు నాబార్డ్ ద్వారా 25 కోట్ల 58 లక్షలు, మొత్తం 128 కోట్ల 96 లక్షల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు, మరమ్మతులు ఈ సీసీ రోడ్ల కోసం ఉపయోగించడం జరిగింది. పిఎంజిఎస్వై కింద 44 కోట్ల 39 లక్షలు అంచనా విలువతోటి బ్రిడ్జి నిర్మాణం కొరకు 4 పనులు మంజూరు కాబడి పురోగతిలో ఉన్నవి. రహదారులు మరియు భవనాల శాఖ కృష్ణానదిపై మాదిపాడు వద్ద వంతెన నిర్మాణం 60 కోట్ల రూపాయలు 54 లక్షల రూపాయలతోటి నాబార్డ్ నిధులతో మంజూరు కాబడి పనులు జరుగుతున్నవి. రాజుపాలెం నుండి అమరావతి వరకు ఉన్న ప్రధాన రహదారి 44.6 కిలోమీటర్లు ఒక్క లైన్ రహదారిని 2 లైన్ల రహదారిగా అభివృద్ధి పరచడానికి గాను నాబార్డ్ సహాయంతో 142 కోట్ల రూపాయలు మంజూరై పనులు అతివేగంగా జరుగుతున్నవి. జిల్లాలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ పథకం ద్వారా 133 పనులు 38.56 కోట్ల రూపాయలతోటి మంజూరు కాగా 935 కిలోమీటర్లు మరమ్మతులు పూర్తి చేయబడమని. చేనేత మరియు జౌళి శాఖ జిల్లాలోని 14 మంది చేనేత కార్మికులకు 7 లక్షల రూపాయలు ముద్ర రుణములు మంజూరు చేయడం జరిగింది. 50 సంవత్సరాలు దాటిన 2165 మంది చేనేత కార్మికులకు 4,000 చొప్పున 85 లక్షల రూపాయలు పింఛను అందజేయడం జరుగుతున్నది. చిలకలూరిపేట పట్టణం నందు 180 మంది చేనేత కార్మికులకు స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొదటి విడత 35 లక్షల రూపాయలతో 14 వర్క్ షెడ్లు మరియు మగ్గము యొక్క పరికరాలు అందించడం జరుగుతోంది. పురపాలక సంఘములు జిల్లాలోని 6 పురపాలక సంఘంలో 10 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 3 పూటల సగటున 8,546 మందికి ఆహారం అందజేయడం జరుగుతున్నది. అమృత్ పథకం కింద వివిధ పురపాలక సంఘములో మంచినీటి సరఫరా కోసం 304 కోట్ల రూపాయలు మరియు మురుగునీరు నిర్వహణ కొరకు 36.80 కోట్ల నిధులు మంజూరు చేయడమైంది. చెరువుల అభివృద్ధి కొరకు 34 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాబట్టి పనులు టెండర్ దశలో ఉన్నాయి. జిల్లా గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు విడుదలైన 15వ ఆర్థిక సంఘ నిధులు 30 కోట్ల 78 లక్షలను 526 గ్రామ పంచాయతీలకు సర్దుబాటు చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం పారిశుద్ధ్య కార్యక్రమంలో అన్ని గ్రామ పంచాయతీల్లో అందరి భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతోంది. మొత్తం 425 SWPC షెడ్ల నిర్మాణం జరిగింది. పారిశుద్ధ్యం మరియు తాగునీరు పరిశీలన కోసం PR1 యాప్ ద్వారా ప్రతిరోజు గ్రామ పంచాయతీల్లో చర్యలు చేపడుతున్నాం. పర్యాటక శాఖ నాగార్జున సాగర్ అణువు మరియు నాగార్జున కొండను ప్రపంచ బౌద్ధ వారసత్వ ప్రదేశంగా అభివృద్ధి చేసి ఆ దిశగా స్వదేశ్ దర్శన్ 2.0 కింద 25 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిచే వర్చువల్గా ఈ శంకుస్థాపన కార్యక్రమం కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేసి 521 మంది నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పించడం జరిగింది. జాబ్ మేళాల ద్వారా మన పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 1132 మంది నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల యందు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. కార్మిక శాఖ ఈ శ్రమ్ పోర్టల్ నందు 3,23,000 మంది అసంఘటిత రంగ కార్మికులను నమోదు చేయించడం జరిగింది. విద్య నిర్వహణలో మరణించిన 12 మంది కార్మికుల యొక్క ఆధారితులకు 33 లక్షల రూపాయల లబ్ధిని చేకూర్చడమైంది.
22 మంది బాల కార్మికులను గుర్తించి స్కూల్కి పంపించడమైంది. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ నేటి నుంచి ప్రజలందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా స్త్రీ శక్తి పథకం అమలు చేయడం జరుగుతోంది. ఈ స్త్రీ శక్తి పథకాన్ని 5 రకాల బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా బాలికలకు, మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా కల్పించబోతోంది. స్వర్ణాంధ్ర 2047 రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా ప్రతి సంవత్సరం 15% అభివృద్ధి సాధించే లక్ష్యంతో ప్రణాళికలు తయారు చేయడమైనది. వీటిని పర్యవేక్షించడానికి గాను జిల్లా స్థాయిలో డివిఏపి మరియు నియోజకవర్గ స్థాయిలో సివిఏపి యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర సాధనలో 10 సూత్రాల అమలు చేయడంలో పేదరిక నిర్మూలన కోరుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక P4 కార్యక్రమాన్ని జిల్లాలో మార్గదర్శుల ద్వారా ఇప్పటికీ 52,000 బంగారు కుటుంబాలను గుర్తించి నీడ్ అసెస్మెంట్ సర్వే ద్వారా వీరిని ఆదుకొనుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్రం అంటే బాధ్యత. మనం అందరం ఆ బాధ్యతను స్వీకరించి దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. యువతలో దేశభక్తి, విద్య, సేవా భావనతో మన పల్నాడు జిల్లాని ముందుకు తీసుకువెళ్దాం. జిల్లా అభివృద్ధి కోసం తగు సలహాలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రావు కృష్ణదేవరాయలు గారికి, అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న జిల్లా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, న్యాయాధికారులకు, శాంతి భద్రతలు కాపాడుతున్న ఎస్పీ గారికి మరియు వారి సిబ్బందికి, జిల్లా అధికారులకు, మండల అధికారులకు ప్రభుత్వం తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్న స్వతంత్ర సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, జిల్లా ప్రజానికానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన మహావీరులకు వాళ్ళందరికీ కూడా మన జోహార్లు అర్పించుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మనందరం కూడా గర్వపడే విధంగా ముందుకి మన పల్నాడు జిల్లాను తీసుకెళ్దామని మీ అందరికీ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అదిగో తరలి వస్తున్నాయి మువ్వన్నెల జెండా ముచ్చట పడేలా, ఈ సభా ప్రాంగణం గర్వించేలా నేటి పల్నాడు జిల్లా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంతో సాధన చేసిన వివిధ దళాలతో, అత్యద్భుతమైన విన్యాసాలతో, క్రమశిక్షణతో కూడిన కవాతుతో భారత్ను అమేయ శక్తిగా చాటుతున్న ఈ అద్భుత వేళ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిజంగా అద్భుతం, స్ఫూర్తిదాయకం. ఈ మట్టి మీద మమకారాన్ని చాటుకునే అత్యద్భుతపుకొని మువ్వన్నెల జెండాని గర్వంగా ఎగురవేసే సామాజిక ఆర్థిక పురోగతిని చాటుతూ భారత్ ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లాలో జరుపుకుంటూ ఉంది. మరి ఈ ప్రత్యేకమైన కవాత్కి పెరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు శ్రీ జి మహాత్మా గాంధీ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ DAR. ఇందులో పాల్గొన్న మొదటి కంటింజెంట్ AR కంటింజెంట్. It is led by P. Narayan Reddy RSI, second in command, and also the second in charge is N. Mallikarjun Rao. The Armed Reserve Police is a special wing of the Police Force of India, responsible for maintaining law and order and assisting in various police duties.
ARP personnel are trying to handle crowd control and riot situations. They assist local police in various duties such as patriotic surveillance. And now you are watching the contingent of NCC. NCC contingent is led by T. Nagendra, commander, and the second in charge is T. Prabodhan. The National Cadet Corps plays a vital role in developing discipline, leadership, patriotism, and service spirit among youth. Now you are watching the Guides contingent, which is led by the commander Sheikh Kashifa, and also the second in charge is B. Meghana. The Bharat Scouts and Guides and the Scout contingent, which is led by the commander, is unified movement dedicated to developing the character, leadership, and social responsibility of the students. The organization actively promotes values like discipline, self-reliance. వన్నెల బెలూన్ని గగన వీధిలోకి రిలీజ్ చేస్తున్నారు ఈనాటి మన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. పల్నాడు జిల్లా ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఆహారం మరియు పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు, అలానే గౌరవనీయులు శ్రీ పి అరుణ్ బాబు ఐఏఎస్ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా, శ్రీ కంచి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పల్నాడు జిల్లా, అలానే సూరజ్ గనోరే గారు జాయింట్ కలెక్టర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా. అడునాడున పిడిస్తే స్వాతంత్రానంతరం కూడా పటిష్టమై ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి తమ సర్వాన్ని అర్పించి ఈ దేశం కోసం తమ దేహాన్ని తునాతునకులు చేసిన అపర దేశభక్తులు ఉన్నారు. వారందరినీ ఈ 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో స్మరించుకోవడం, వారి కుటుంబ సభ్యులను సన్మానించడం మనందరి కర్తవ్యం. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా తరపున ఈ జాతికి వారు చేసిన సేవల్ని సదా స్మరిస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబ సభ్యుల్ని కలుస్తూ స్వతంత్రం సాధించిన తర్వాత కూడా ఈ దేశ రక్షణ కోసం 79వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఆహారం మరియు పౌర సరఫరాలు సూరజ్ గనోరే గారు జాయింట్ కలెక్టర్ అండ్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా. మరి ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క కుటుంబాలని కలుస్తున్నారు. అడునాడున భారతాన ఉదయించిన క్రాంతివై ఉవ్వెత్తున ఎగసిపడే ఉగ్ర రూప ఉప్పెనవై భుజంగాల పనిపట్టే చలిచీమల రోషమై ఆంగ్లేయుల పాదాల కింద నలుగు భారతీయుల కోసమై విప్లవ వీరుడివై విజయ శంఖ మోదగా రగిలించిన అగ్నివై లంఘించిన బెబ్బులివై ఉడుకు నెత్తుడి నరాలు వింటినాడి సంధించగా కాలే కల్పుల పేగులు అగ్నిదీన సవరించగా తెల్లవారి గుండెల్లో భీభత్స వస్తుంది మన ముందుకి. వాఘా దీని యొక్క హ్యాండ్లర్ 2012 బ్యాచ్కి చెందినటువంటి PC4644 వి రమేష్. ఈ జాగిలం 21వ బ్యాచ్ సిటిసి మంగళగిరి నందు నార్కోటిక్ విభాగం నందు శిక్షణ పొందింది. మరికొద్దిసేపట్లో శకటాల ప్రదర్శన మొదలవుతుంది. శకటాలని సిద్ధంగా ఉండాల్సిందిగా. అలానే ఇప్పుడు సెకండ్ డెమో ఒబీడియన్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్కి ఏ విధంగానైతే క్రమశిక్షణ ఉంటుందో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన జాగిలాలకు కూడా ప్రత్యేకమైన క్రమశిక్షణ ఉంటుంది అనే విషయాన్ని తెలియపరచడానికి మీ ముందుకు వస్తున్న డాగ్ వీణ. 11 సంవత్సరాల వయసు కలిగిన ఈ డాగ్ వీణ ఇది ఎక్స్ప్లోజివ్ విభాగంలో IITA మోయినాబాద్ నందు 15వ బ్యాచ్లో శిక్షణ పొందింది. దీని హ్యాండ్లర్ ఎం అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్. అలానే సెకండ్ డాగ్ వాఘా. దీని వయసు 3 సంవత్సరాలు. ఇది నార్కోటిక్ విభాగం నందు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నవి. మరియు ముఖ్యంగా డాగ్ వీణ రొంపిచెర్ల,
వచ్చండి సార్. ఎక్కడ సార్ లొకేషను? పోలీస్ పెరడ్ గ్రౌండ్ పక్కన. సార్ మంచి సార్. ఏరేసే థామస్ డాగ్స్మెంట్ ఏరేసే మన పోలీస్ పేరు కొని పక్కన మర్డర్ అయిందంట. డాగ్స్మెంట్ పంపించండి అక్కడికి. ఎటు వెళ్ళాడో అది కూడా అటే పరిగెత్తుందో ఆ విషయాన్ని అందరూ గమనించగలరు. సభలో ఆసీనులైన వాళ్ళందరూ ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఆ డాగ్ పరిగెత్తు ఉంది. అలానే ఒక చిన్న గమనిక, ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రశంసా పత్రాలను పొందినటువంటి వాళ్ళందరూ కూడా డయాస్ రైట్ సైడ్న వారి యొక్క డిపార్ట్మెంట్ హెడ్స్ దగ్గర వారి యొక్క సర్టిఫికెట్స్ మాత్రమే ఆ డాగ్ కన్ఫామ్గా క్యాచ్ చేసి వదిలిపెట్టడం లేదు. అలా ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందేటువంటి జాగ్రత్తలన్నమాట. సో మనుషులు ఎలాగైతే శిక్షణ పొందుతారో అద్భుతంగా తన యొక్క పటిమలను ప్రదర్శిస్తుంది ఈ ప్రత్యేకమైన డాగ్. సో ఆహుతులైన వాళ్ళందరూ కూడా చప్పట్లతోటి ఒకసారి ఆ డాగ్కి దాని యొక్క ట్రైనర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రెస్ వాళ్ళు కొంచెం పక్క ఉండవలసిందిగా మనవి. సో విఐపీస్కి చీఫ్ గెస్ట్ గారికి కొంచెం అది కనపడడం లేదు. సో ప్రెస్ వాళ్ళు కొంచెం థ్యాంక్ యూ. దయచేసి ఆ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాగ్స్ మీదకి వచ్చే అవకాశం ఉంది. కొంచెం సైడ్ తీసుకోవాల్సిందే ముందుగానే తెలియజేస్తున్నా. సో కొంచెం పక్క తీసుకోవాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్. మరికొద్ది నిమిషాల్లో శకటాల ప్రదర్శన. సో అవార్డుల ప్రదానంలో విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గమనిక. సో మీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ కన్సర్న్ విభాగాల యొక్క హెడ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ డయాస్కి రైట్ సైడ్ వెళ్ళి మీ సర్టిఫికెట్ తీసుకొని వేదిక మీదకి వచ్చి ముఖ్య అతిథి గారితో కలిసి ఫోటో దిగవలసిందిగా తెలియజేస్తున్నాం.
సో మీ సర్టిఫికెట్స్ అన్ని మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ దగ్గర సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. Here is a special note to all the awardees of today's occasion. సో మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్ దగ్గర మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 3/2025 ప్రారంభమైంది. ఇప్పటికే 70 కంప్లైంట్స్ నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒకరి ఉమెన్ ఎస్ఐ, 2 WPC, 2 PCలు ఉంటారు. ఈ రిజిస్ట్రేషన్ యాప్లో 14,100 ప్రత్యేకంగా మీరు కాల్సాయ శకటం పల్నాడు జిల్లా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లాలో భాగంగా ప్రస్తుతం శకటాల ప్రదర్శన జరుగుతూ ఉంది. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అలానే శ్రీ పి అరుణ్ బాబు IAS గారు, శ్రీ కంచి శ్రీనివాసరావు IPS గారు, సూరజ్ గనౌరే గారు జాయింట్ కలెక్టర్. వీరందరూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాల శాస్త్ర విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేయూతగా పెట్టుబడి సాయం క్రింద అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున అందిస్తూ మొదటి విడతగా 2,40,000 మంది రైతు కుటుంబాలకు 161 కోట్ల రూపాయల సహాయం అందించడం జరిగింది. వ్యవసాయంలో సాగు ఖర్చును తగ్గించి వినూత్న పద్ధతులను పాటిస్తూ రసాయన ఎరువులు, పురుగుల మందులను తగ్గించి ప్రపంచ మార్కెట్లో మన వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి గ్యాప్ పొలం బడి సర్టిఫికేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలో పొగాకు సాగును పూర్తిగా నిషేధించి అధిక ఆదాయాన్నిచ్చి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం జరిగింది. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే దిశలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిసాన్ డ్రోన్లను 80% రాయితీతో ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో 51 కిసాన్ డ్రోన్లు CHC గ్రూపులకు మంజూరు చేయడం జరిగింది. జై హో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ శకటం పల్నాడు జిల్లా. సభికులందరూ కూడా చప్పట్లతోటి ఆ అత్యద్భుతమైన శకటాన్ని వీక్షిస్తూ చప్పట్లతోటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. సో ప్రతి పొలంలో పచ్చదనం, ప్రతి రైతులో నమ్మకం కలిగిస్తూ జిల్లాలో ఈ సంవత్సరం 46,000 మంది రైతులు 82,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కూడా చేపట్టడం జరిగింది. అదిగో తరలి వస్తుంది 2వ శకటం పశు సంవర్ధన. జిల్లాలో 14 ఏరియా పశు వైద్యశాలలు, 64 వెటర్నరీ డిస్పెన్సరీస్, 37 గ్రామీణ పశు గణన కేంద్రాలు, 416 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒక జిల్లా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం మరియు నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 6 పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయి. పైన తెలిపిన పశు వైద్యశాలల ద్వారా పశువులకు ఉచితంగా వైద్య సేవలు మరియు గొర్రెలు మరియు మేకలకి సంవత్సరంలో 4 సార్లు ఉచితంగా నట్టల నివారణ మందులు అందిస్తున్నారు. మరియు జిల్లాలోని అన్ని పశువులకు 15 రకాల వ్యాధులకు ఉచితంగా రైతు ఇంటి వద్దనే వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో పాడి రైతులు శకటం మన ముందుకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మరియు పంచాయతీరాజ్ శాఖల ఉమ్మడి శకటం. అదిగో మన గ్రామంలో ప్రతి గృహానికి ఇంటింటి కుళాయి ద్వారా సురక్షితమైన మరియు శుద్ధమైన త్రాగునీటి జలాలను ప్రతి వ్యక్తికి 55 లీటర్ల చొప్పున ఇస్తున్న జాతీయ త్రాగునీటి పథకమే జల్ జీవన్ మిషన్. గ్రామ పంచాయతీలోని విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ పర్యవేక్షణలో చక్కని భవిష్యత్తు గల గ్రామ కార్యాచరణ ప్రణాళికను రూపొందించు గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంది. అలానే DRDA శకటం, అది ఎదుగో పేదరిక నిర్మూలన గ్రామీణాభివృద్ధి శాఖ శకటం వస్తుంది. మహిళాభివృద్ధి దేశాభివృద్ధి అనే ధ్యేయంగా డ్వాక్రా సంఘాలు స్వయం ప్రకాశంతో వెలుగొందుతూ పేదరికం నుండి పారిశ్రామికవేత్తలుగా 36,228 సంఘాల్లోని మహిళలను తయారు చేస్తూ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగువారి జగన్నాథ అభివృద్ధి చక్రాలు వస్తున్నాయి. అవిగో నిరుపేద పండుటాకులు పింఛను తీసుకుంటూ కాలం చేసిన వృద్ధుల యొక్క భార్యలకు పింఛన్ బదిలీ చేయడం ద్వారా వృద్ధాప్యంలో వారికి కొండంత అండగా ప్రభుత్వం నిలిచింది. పల్నాడు జిల్లాలో 4,558 మందికి నూతనంగా మంజూరు చేయడం అనేది పల్నాడు జిల్లాలో NTR భరోసా పింఛన్ల ద్వారా మొత్తంగా 2,70,233 మందికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు జీవనోపాధుల్లో భాగంగా అరకు కాఫీ అవుట్లెట్స్ కొరకు 5 మందిని గుర్తించడం జరిగింది. NECC వారి సహకారంతో ఎగ్ కార్స్ కొరకు 50 మందిని గుర్తించడం జరిగింది. జై హో DRDO శకటం. ఇప్పుడు రాబోతున్నది జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. అదిగో
ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తుంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకల ఇతివృత్తం నయా భారత్ 2047 నాటికి కేంద్రం యొక్క వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా సుసంపన్నంగా, సురక్షితంగా మరియు స్వావలంబనగా మారాలనే దేశం యొక్క ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నవి. మరి జిల్లాలో 75 అమృత్ సరోవర్ చెరువుల వద్ద చెట్ల పెంపకం, పరిశుభ్రత, తిరంగా యాత్ర, సెల్ఫీ మరియు డ్రోన్ లైట్ సౌండ్ షో, స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నందు స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధులు, స్వయం సహాయక బృందాలు, యువత, విద్యార్థులు, స్వతంత్ర సమరయోధులు మరియు ఉపాధి శ్రామికులు పాల్గొనడం జరుగుతుంది. జై హో జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి శకటం, పల్నాడు జిల్లా. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష, పల్నాడు జిల్లా వారి శకటం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు మరియు దీర్ఘకాలిక ప్రణాళికలతో పాఠశాల విద్యాశాఖ ప్రగతి పదంలో దూసుకుపోతూ ఉంది. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలకు ఒక్కొక్కరికి పాఠ్య పుస్తకములు, 3 జతల యూనిఫామ్స్ క్లాత్ ఒక 24వ సంవత్సరం నాటికి రాష్ట్రంలో 18వ స్థానంలో ఉన్నది. కానీ ఈ సంవత్సరం 11వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 598 మార్కులతో మన పల్నాడు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది అని సగర్వంగా చెప్పదలిచాము. అలానే షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 2025 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికి 20,000 రూపాయల నగదు బహుమతిని అందించడం జరిగింది. అంతేకాదు ప్రతి పాఠశాలలో రైజింగ్ స్టార్స్ కార్యక్రమం ద్వారా చదవటం మరియు రాయటం రాని పిల్లల శకటం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మరొక శకటం ఉద్యాన శాఖ, పల్నాడు జిల్లా వారి శకటం మన ముందుకు వస్తుంది. ఫామ్ రోబో, ఫామ్ రోబో, ఫామ్ రోబో. ఈ నవశకంలో స్మార్ట్ మరియు సులభమైన ఉద్యాన సాగు పనులు కృత్రిమ మేధస్సుతో తయారు చేసిన ఈ ఫామ్ రోబోతోనే సాధ్యం. ప్రస్తుతం మనకి సాగులో ఉన్న పనులు సవాల్ను అధిగమించడానికి నూతనంగా నిర్మితమైన స్మార్ట్ మరియు కృత్రిమ మేధస్సుతో నిర్మితమైన ఈ ఫామ్ రోబో స్వయంగా పొలం దున్నడం, పిచికారీ చేయడం, బరువులు మోయటం తదితర అన్ని రకాల సాగు పనులు చేయడంలో రైతుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు ఇంట్లో పెంపుడు జంతువులా ఇది పనిచేస్తుంది. ఈ ఫామ్ రోబో అదిగో వస్తూనే ఉంది, తరలి వెళ్తూ ఉంది. పల్నాడు జిల్లాలో సిరులు కురిపిస్తున్న ఉద్యాన పంటల సాగే ధ్యేయంగా ముందుకు సాగిపోతూ ఉంది. అదిగో సూక్ష్మ సేద్యం మరియు SC/ST రైతులకు 100% ప్రభుత్వ రాయితీతో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూట్తో తోటల సాగు లాభాలు మెండు అంటూ అంతర పంటగా పూల సాగుతో సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ముందుకు సాగుతూ ఉంది ఉద్యానవనం వారి ప్రత్యేక శకటం. అదర్హో ఆయిల్ పామ్ పంట సాగు పల్నాడు జిల్లాలో రైతుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ఉంది. ఆయిల్ పామ్ తోటలు వేయండి, సంవత్సరం పొడవునా నెలవారీగా 30 సంవత్సరాల వరకు నిరంతరంగా ఆదాయాన్ని పొందే మార్గాన్ని పొందండి అంటూ హితవు పలుకుతూ ఉంది మన జిల్లాలోని రైతులందరికీ కూడా కదలి వెళ్తూ ఉంది. అదిగో ఉద్యానవన శాఖం యొక్క శకటం, పల్నాడు జిల్లా. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతుంది గృహ నిర్మాణ సంస్థ వారి శకటం. అదిగో తరలి వస్తుంది NTR గృహ నిర్మాణ పథకం, పల్నాడు జిల్లా వారి ప్రత్యేక శకటం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ BLC పథకం కింద పల్నాడు జిల్లాలో 44,737 గృహాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ గృహాలన్నీ 224 లేఅవుట్లలో మరియు సొంత స్థలాల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. గృహాల యొక్క మొత్తం అంచనా విలువ 805 కోట్లు. జిల్లాలో మంజూరు చేసిన 44,737 గృహాలలో ఇప్పటి వరకు 39,621 గృహాల నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన ఈ గృహాలలో 17,585 గృహాలు పూర్తిగా నిర్మించడం జరిగింది. మిగిలిన 22,000 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద పల్నాడు జిల్లాలో 2,000 గృహాల మంజూరు చేయడం జరిగింది. జైహో గృహ నిర్మాణ సంస్థ వారి శకటం. అదిగో సభా వేదిక సాక్షిగా ముందుకి కదిలి వస్తుంది వైద్య ఆరోగ్య శాఖ పల్నాడు జిల్లా వారి శకటం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి శకటం మన ముందుకు రాబోతూ ఉంది. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు జరుపుకునే ఈ తరుణాన వైద్య ఆరోగ్య శాఖ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు జరుగుతున్న విధానం, తద్వారా మాతృ శిశు మరణాలను అరికట్టడం, గర్భస్రావాలను జరగకుండా MTPT యాక్ట్ అమలు చేయడం ద్వారా నియంత్రించడం, ప్రతి గర్భవతి 2వ, 3వ త్రైమాసికంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు జరిపి
గర్భస్థ శిశువు యొక్క పెరుగుదల, అవయవాల లోపాలు మరియు టిఫా స్కానింగ్ పరీక్ష ద్వారా నిర్వహించడం ద్వారా శిశువు ఎదుగుదల మరియు ఇతర అన్ని అవయవముల పెరుగుదలలో సక్రమంగా ఉన్నది లేనిది గుర్తించి తగు నివారణార్థం చర్యలు తీసుకొని తల్లి మరియు గర్భస్థ శిశువుని సంరక్షణ గావించి ఆడ శిశువుని పురిట్లోనే నిలిపివేసే వారిని గుర్తించి శిక్షించడం, భ్రూణ హత్యలకు పాల్పడే వారిని శిక్షించడం లాంటి అనేక రకాల చర్యలను చేస్తూ ముందుకు సాగుతుంది పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం. మరి ఇప్పుడు మన ముందుకు రాబోతుంది వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పల్నాడు జిల్లా వారి యొక్క అభివృద్ధి శకటం. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అలానే ట్రైబల్ వెల్ఫేర్ వారి యొక్క శకటాలు. పల్నాడు జిల్లాలో 20 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు, బాలురికి 16, బాలికలకి 4 మరియు 14 కళాశాల వసతి గృహాలను ఏర్పాటు చేసి 2025-26 విద్యా సంవత్సరంలో 2300 మందికి వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ వసతి గృహాలకు మరియు కళాశాల వసతి గృహాలకు ఇప్పటి వరకు 4.5 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నందు ప్రభుత్వం వారు ఇప్పటికే శ్రీ ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్ అనే పథకాన్ని నూతనంగా ప్రవేశపెట్టి 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ని కూడా అందించడం జరిగింది. అలానే అభ్యాసం, అవగాహన, సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్ల భాషా నైపుణ్యం, విద్యా నైపుణ్యం మెరుగుపరచడానికి పల్నాడు జిల్లాలో 5 ప్రత్యేక వసతి గృహాలను ఎంపిక చేసి 3 లక్షల నిధులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం పల్నాడు జిల్లాలో ప్రభుత్వ భవనాల్లో నడపబడుతున్న 10 బీసీ వసతి గృహాలకు వివిధ మరమ్మతుల కింద ఇప్పటికే 31 లక్షల రూపాయల అమౌంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. జైహో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క వారి శకటం ముందు కదిలి వెళ్తూ ఉంది. అంతేకాదు మీరు గమనిస్తూ ఉండవచ్చు, డిఎస్సి 2024 రిక్రూట్మెంట్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్షలకు అర్హులైన పల్నాడు జిల్లాకు చెందిన 89 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సెంటర్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అనుభవం, అర్హత మరియు సమర్థవంతమైన అధ్యాపకులతో ఉచిత శిక్షణా తరగతుల్ని అందిస్తూ నిరంతరం జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారికి, అలానే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కోసం నిరంతరం పాటుపడుతూ వారి యొక్క ప్రత్యేకమైన సంస్కృతి యొక్క నృత్య రూపాలను కూడా ప్రదర్శిస్తూ ఉంది. ఇటీవలే అత్యంత ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మన కలెక్టర్ గారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఎంతో అత్యుత్సాహంగా, అత్యద్భుతంగా వారి యొక్క ప్రత్యేకమైన గిరిజన సంస్కృతిని చాటుతూ చీఫ్ గెస్ట్ గారిని ప్రత్యేకంగా అలరిస్తూ ముందుకు సాగుతూ వెళ్తుంది మన బీసీ వెల్ఫేర్ వారి శకటం. అదిగో మన ముందు తరలి వస్తుంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ. పల్నాడు జిల్లా నందు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో 2031 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల 10,000 మంది గర్భిణీ స్త్రీలకు, 9,000 మంది బాలింత మహిళలకు, 60,000 మంది 6 నుంచి 3 సంవత్సరాల బాలబాలికలకు, 29,000 మంది 3 నుంచి 6 సంవత్సరాల బాలబాలికలకు 2024-25 సంవత్సరానికి గాను 42 కోట్ల రూపాయలను, 46,82,04,700 రూపాయలను బాల సంజీవని ప్లస్ పథకం ద్వారా అనుబంధ పోషకాహారాన్ని అందిస్తూ ఉన్నాము. పల్నాడు జిల్లాలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు గృహ సందర్శన ద్వారా సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం మరియు ఆహార నియమాల పరిశుభ్రత పాటించే విధంగా కౌన్సిలింగ్ మరియు ఆరోగ్య తనిఖీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లాలో 29,000 మంది బాలబాలికలకు ఆధార్ శిలా నవచేతన కార్యక్రమంలో భాగంగా PP1, PP2 ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందిస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లా నందు మిషన్ వాత్సల్య మార్గదర్శకాల ప్రకారం జిల్లా బాలల పరిరక్షణ సమితి మరియు శిశు గృహ ఏర్పాటు చేసి పిల్లల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ. అదిగో తరలి వెళ్తుంది వారి యొక్క వస్తుంది 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటైన చిట్ట చివరి శకటం అగ్నిమాపక దళం పల్నాడు జిల్లా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి వారి యొక్క వాహన పరికరాలని చీఫ్ గెస్ట్ గారి ముందు ప్రదర్శిస్తున్నారు. అలానే తరలి వెళ్తూ ఉందండి అగ్నిమాపక దళం పల్నాడు వారి యొక్క ప్రత్యేకమైన సిబ్బంది వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పరికరాలతోటి నిరంతరం జిల్లాలోని ప్రజలకు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ వారికి సేవలను అందిస్తూ తరలి వెళ్తుంది పల్నాడు జిల్లా వారి ఫైర్ అగ్నిమాపక దళం యొక్క ప్రత్యేక శకటం. మరికొద్ది క్షణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సిద్ధమవబోతున్నాయి. మరి ఇందులో భాగంగా సిద్ధంగా ఉండవలసిందిగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పల్నాడు జిల్లాలో భాగంగా కొన్ని ప్రత్యేకమైన
సాంగ్ రెడీగా ఉంది, అవతల రెడీగా ఉంది వాళ్ళు. ఆ కన్సర్న్ టీచర్ షేక్ ఫాతిమా గారు అలానే వి పద్మావతి గారు సాంగ్ సిద్ధంగా ఉందో లేదో గమనించగలరు డయాస్కి రైట్ సైడ్న. అలానే ఈ సాంస్కృతిక కార్యక్రమాల తదనంతరం మరి జిల్లాలో వివిధ రకాల దీని తర్వాత సిద్ధంగా ఉండవలసిన టీం జెడ్పీహెచ్ఎస్ సేవలు చెప్పడం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తి పదం మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తి పదం మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా, రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా, ఏ వేషమైన భాషేదైనా, ఏ వేషమైన భాషేదైనా, నివసించే ఆ చోటేదైనా, మనిషికి వరసైనా కాకుండా ఇది మమతల బంగారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఋషిముని జనము దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. ఋషిముని జనము దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. రామాయణము మహాభారతం, రామాయణము మహాభారతం, భాగవతము చూపిన పదము, సకల జనుల సుఖ జీవనయానం, ఇది విలువల మణిహారం, విశ్వానికి ఆధారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. ధర్మనిష్ట కలిగించిన దీపం, ధర్మనిష్ట కలిగించిన దీపం. త్యాగ నిరతి తిరుగాడిని ధూపం, బ్రతుకే భారతికొక నైవేద్యం. ఇది వీరుల వ్యవసాయం, విను వీధుల కాషాయం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. శక్తియుతం ముక్తి పదం మన విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. తదనంతరం అవార్డులు తీసుకోవాల్సి ఉంటుంది. అవార్డులు తీసుకునే క్రమంలో ముందుగా జిల్లా అధికారులు, ఆ తర్వాత రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్,
చివరిగా వివిధ విభాగాల వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో వివిధ విభాగాల వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ మీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ దగ్గర ఉన్నాయి. వాళ్ళని కన్సల్ట్ అయ్యి సర్టిఫికెట్ రెడీగా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆన్ ద మ్యూజిక్. జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదా ఈ జీవితమున సాధించుదా జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదా ఈ జీవితమున సాధించుదా దేశభక్తి మోసులెత్త నరనరాన నవచేతన వెల్లివిరియా ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త నరనరాన నవచేతన వెల్లివిరియా సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుగా సమతా భావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి జాతిని సేవించుగా మన భారతిని పూజించుగా జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుదా ఈ జీవితంలో సాధించుదా పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి మన పూర్వుల మహనీయుల స్మరించి మన సంస్కృతి మహోన్నతిని గుర్తెరిగి అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుగా అహరహము శ్రమించి జగతిన శిరమెత్తి నిలచి జాతిని సేవించుగా మన భారతిని పూజించుగా జనజాగృత నవభారత మహోదయం ఈ కనులతోనే కాంచుగా ఈ జీవితంలో సాధించుగా ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలావరించే ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలావరించే అందరం ఒకటిగా నిలచి తమ భేదాలు మరచి జాతిని సేవించుగా అందరం ఒకటిగా నిలచి తమ భేదాలు మరచి జాతిని సేవించుగా మన భారతిని పూజించుగా జనజాగృత నవభారత మహోదయం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కనులతోనే కాంచుగా జనజాగృత అనే ఈ పాటికి ప్రత్యేకంగా కోలాట ప్రదర్శన ద్వారా అలంకరించినటువంటి జెడ్పీహెచ్ఎస్ సేవలేపురం విద్యార్థులకు మరొకసారి చప్పట్లతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న టీం ఏపీ మోడల్ స్కూల్ క్రోసూరు. వీరు ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ అనే ఇతివృత్తంతో మన ముందుకు వస్తున్నారు. వీళ్ళ గైడ్ టీచర్ మిస్టర్ నవీన్ అండ్ డి
हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूं। ऑपरेशन सिंदूर माथे पे चढ़ा बस रंग नहीं है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर, जीना मरना यही आन बान है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर। माँ भवानी को होता अर्पित सिंदूर, वीर हनुमान बजरंग समर्पित सिंदूर। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। चलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे, देश तो अब निशान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। థ్యాంక్ యూ వెరీ మచ్. అనువనువున దేశభక్తిని నింపే విధంగా అత్యద్భుతంగా సాగింది ఈ ప్రత్యేక సభా వేదికలో ఆపరేషన్ సింధూర్ బై ఏపీ మోడల్ స్కూల్ క్రోసూరు. మరి నెక్స్ట్ రాబోతున్న గేమ్ ఏపీ మోడల్ స్కూల్ విప్పర్లరెడ్డిపాలెం ఇండియా వాలై అనే సాంగ్కి దీని యొక్క సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాము. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ తదనంతరం రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా డయాస్కి రైట్ సైడ్ మాత్రమే వెళ్లాల్సింది తెలియజేస్తున్నాము. అలానే డిపార్ట్మెంట్ వైజ్ అవార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మీ డిపార్ట్మెంట్ హెడ్స్ దగ్గర కన్సర్న్ సర్టిఫికెట్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాయి, వాటిని कभी दिन बाद दीपक जलता है, कैसी है याद हमारी, याद हुई है, छोड़ गया जो तू, कैसे जिएंगे हम, तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। जय जयकारा, जय जयकारा, स्वामी देना साथ हमारा। Good evening. Our big focus on NDTV this evening is the terror attack that has taken place in Jammu and Kashmir, in which 40
of your soldiers have been killed. नया हिंदुस्तान ये घर में घुसेगा भी और मारेगा। देश के वासी जहाँ रोज निकलता रहेगा, जहाँ रोज रोज अखबारों में सैमों का पंगा रहेगा, जहाँ आम आदमी सड़कों पे आधा संगंगा रहेगा, इस हाल में भी, इस दौर में भी हर दिल में तिरंगा रहेगा। థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యద్భుతంగా అనేక రకాల పలు విన్యాసాలతో అందరినీ అలరింపజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ మోడల్ స్కూల్ వెప్పల్ రెడ్డిపాలెం. సో కరతాళ ధ్వనులతో వారందరికీ చప్పట్లతోటి వారి యొక్క Basa
థ్యాంక్ యూ వెరీ మచ్. అతి అద్భుతమైనటువంటి ప్రత్యేక గిరిజన సాంప్రదాయ నృత్యంలో 70 సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు, దినోత్సవ వేడుకల సందర్భంగా వారి వారి రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారందరికీ కూడా ప్రశంసా పత్రాలను అందిస్తున్నారు ఈనాటి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి. అలానే పోలీసు విభాగం నుంచి శ్రీ జేవి సాలి, శ్రీ సిహెచ్ లక్ష్మీపతి గారు అదనపు ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం, అలానే శ్రీ వి సత్యరాజు గారు అదనపు ఎస్పీ సాయుధ రిజర్వ్ బలగాలు జిల్లా పోలీస్ కార్యాలయం, అలానే పోలీస్ విభాగం నుంచి శ్రీ ఎం హనుమంతరావు గారు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సత్తెనపల్లి, ఫాలోడ్ బై శ్రీ బిఎల్ఎన్ జగదీష్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సత్తెనపల్లి, అలానే బిఎల్ఎన్ జగదీష్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గురిజాల, శ్రీ ఎం వెంకటరమణ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్, అలానే శ్రీ జిఎం గాంధీ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాయుధ రిజర్వ్ బలగాలు. దీని వెనుక సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నామండి. జిల్లా స్థాయి అధికారుల్లో వ్యవసాయ శాఖ విభాగం నుంచి శ్రీ ఎం జగ్గారావు గారు సమయాభావం వలన ఇప్పుడు అనౌన్స్ చేసిన పేర్లందరూ కూడా వరుస క్రమంలో వేదిక మీద స్టెప్స్ మీద నిల్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎం జగ్గారావు గారు జిల్లా వ్యవసాయ అధికారి పల్నాడు జిల్లా. సార్ పేరు పిలిచిన తర్వాత దయచేసి కింద ఉండవద్దు, వాళ్ళందరూ కూడా మెచ్చి మంచి ఆక్యుపై చేసి ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వచ్చేసేయండి. అలానే పశు వైద్య శాఖ నుంచి డాక్టర్ పి రామారావు గారు జిల్లా పశు వైద్య శాఖ అధికారి పల్నాడు, ఏపీఎస్ఆర్టీసీ శ్రీమతి టి అజితా కుమారి జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారి, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ కె శ్రీనివాసులు జిల్లా బీసీ సంక్షేమాధికారి మరియు అధికారి, స్కిల్ డెవలప్మెంట్ శ్రీ ఈ తమ్మాజీరావు గారు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పల్నాడు జిల్లా, అజితా కుమారి గారు కె శ్రీనివాసులు గారు ఈ తమ్మాజీరావు గారు, అలానే శ్రీ ఎంవి ప్రసాద్ గారు జిల్లా పౌర సరఫరా అధికారి, అలానే శ్రీమతి పి మాలతీదేవి గారు జిల్లా అర్ధగణాంక అధికారి, శ్రీమతి పి ఝాన్సీ రాణి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డిఏ, శ్రీమతి పి మాలతీదేవి గారు జిల్లా అర్ధగణాంక అధికారి ఇన్ఛార్జ్, శ్రీమతి ఎల్ చంద్రకళ గారు జిల్లా విద్యాశాఖ అధికారి, అలానే డాక్టర్ పి విజయ్ ఎల్ చంద్రకళ గారు జిల్లా విద్యాశాఖ అధికారి, అలానే విద్యుత్ శాఖ నుంచి శ్రీ కె రామసుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ అధికారి. ఒకసారి లిస్టు వినండి. శ్రీ బి ఏ రవీంద్ర గారు, ఎస్ శ్రీధర్ గారు, ఎం వెంకటరెడ్డి గారు, శ్రీ వెంకట్రావు గారు వీళ్ళు సిద్ధంగా ఉండవలసిందే తెలియజేస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బి ఏ రవీంద్ర గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈడబ్ల్యూఐడిసి, అలానే శ్రీ బిఏ రవీంద్ర గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఫాలోడ్ బై శ్రీ ఎస్ శ్రీధర్ గారు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి. వీరి తదనంతరం శ్రీ ఎం వెంకటరెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయాల అధికారి, ఫాలోడ్ బై శ్రీ వెంకట్రావు గారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి. వీరు సిద్ధంగా ఉండండి. శ్రీ జి కృష్ణారావు గారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, శ్రీ ఎం నవీన్ కుమార్ గారు, శ్రీ పి కృష్ణమోహన్ గారు, శ్రీ వి శ్రీనివాసరావు గారు ఈ నలుగురు సిద్ధంగా ఉండండి. శ్రీ జి కృష్ణారావు గారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, పరిశ్రమల శాఖ అధికారి. అలానే శ్రీ పి కృష్ణమోహన్ గారు పర్యవేక్షకులు ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. పి కృష్ణమోహన్ గారు పర్యవేక్షకులు ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అలానే ఇరిగేషన్ మైనర్లో శ్రీ వి శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉండాలి. వరుసగా ఒక నలుగురు పేర్లు చదువుతున్నాను సార్. శ్రీ హెచ్ ఆంజనేయులు గారు, షేక్ మహబూబ్ సుబానీ గారు, ఎస్ రాంప్రసాద్ గారు, విఎన్ ఉపేంద్ర కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి, ఫాలోడ్ బై సిహెచ్ ఆంజనేయులు గారు మైక్రో ఇరిగేషన్ అధికారి, శ్రీ షేక్ మెహబూబ్ సుబానీ గారు అసిస్టెంట్ కమిషనర్ కార్మిక శాఖ అధికారి,
కెఎస్ రామ్ ప్రసాద్ గారు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సిద్ధంగా ఉండాలి. అలానే శ్రీ కేవీఎన్ ఉపేంద్ర కుమార్ గారు, శ్రీమతి ప్రసూన వారు సిద్ధంగా ఉండాలి. ఉపేంద్ర కుమార్ గారు, శ్రీ కేవీఎస్ ఉపేంద్ర కుమార్ జిల్లా వ్యవసాయ మరియు మార్కెటింగ్ అధికారి. అలానే శ్రీమతి ప్రసూన గారు జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సేవలు ఏపీవీవీపీ పల్నాడు. డాక్టర్ బి రవి గారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి. డాక్టర్ బి రవి గారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి. శ్రీ జి చంద్రశేఖర్ గారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. శ్రీమతి దత్తి సునీత గారు జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు. శ్రీ చాట్ల మురళి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా పల్నాడు. ఫాలోడ్ బై శ్రీమతి వి నాగిని అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ పల్నాడు. శ్రీ పి ప్రకాష్ కుమార్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ దాచేపల్లి. అలానే శ్రీ షేక్ కైముల్లా బాషా గారు ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డ్ పల్నాడు. శ్రీమతి ఏఎస్ దీప్తి గారు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పల్నాడు. శ్రీమతి ఏఎస్ దీప్తి గారు. ఫాలోడ్ బై శ్రీ రమేష్ బాబు గారు పిహెచ్ డాక్టర్ కేఎల్ రావు సాగర్ ప్రాజెక్ట్ పల్నాడు జిల్లా. పోలీసు సేవా పథకంలో రైట్ సైడ్ రావాల్సిందిగా విజ్ఞప్తి. అలానే ఎస్ రామ్ కుమార్ గారు జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అధికారి. శ్రీమతి జి గీతారాణి గారు శ్రీముండాలి జిల్లా రోడ్లు మరియు భవనాల శాఖ అధికారి. ఫాలోడ్ బై శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు జిల్లా పట్టుబడి సంఘ శాఖ అధికారి. శ్రీమతి జి గీతారాణి గారు తీసుకున్నారు ప్రస్తుతం. ఫాలోడ్ బై శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు జిల్లా పట్టుబడి సంఘ శాఖ అధికారి. ఫాలోడ్ బై శ్రీ సంతోష్ జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి. ఎం భాగ్యరావు గారు జిల్లా ఆడిట్ అధికారి పల్నాడు జిల్లా. కుమారి భానుకీర్తి అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి. ఫాలోడ్ బై శ్రీ జి సంజీవ్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారి. శ్రీ నాయుడమ్మ గారు జిల్లా పర్యాటక శాఖ అధికారి. శ్రీ గంగినేని నాయుడమ్మ గారు జిల్లా పర్యాటక శాఖ అధికారి. శ్రీ కె శ్రీనివాసరావు గారు డిప్యూటీ డైరెక్టర్ ఖజానా అధికారి. శ్రీ ఎం సిద్ధలింగమూర్తి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా అధికారి. అలానే శ్రీ ఎం అనంతరాజు గారు పర్యవేక్షకులు ఇది రూరల్ వాటర్ సప్లై అధికారి. శ్రీమతి ఎం ఉమాదేవి గారు సిద్ధంగా గారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి. శ్రీమతి ఆర్ గణశీల గారు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి. శ్రీమతి కె అమల్ కుమారి గారు, శ్రీమతి ఎం సంగీత గారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ సేవా పథకాలు అందించబడితే దీని తర్వాత వెంటనే తహసీల్దార్ తెలియజేస్తూ పోలీస్ సేవా పథకాలు స్వీకరించిన కోసం చీఫ్ గెస్ట్ గారి చేతుల మీదుగా సేవా పథకాలను అందుకుంటున్నారు పోలీస్ విభాగం నుంచి బి రమేష్ గారు ARSI 9470 DAR పల్నాడు. అలానే యు శోభన్ బాబు గారు CI 9035 వీరికొండ పోలీస్ స్టేషన్. పోలీసు సేవా పథకాల ద్వారా సిద్ధంగా ఉండవలసిందిగా తెలియజేసిన తహసీల్దార్ అందరూ డాష్ కి రైట్ సైడ్.
వి సుబ్బారావు గారు సిఐ 9488 ఆఫ్ సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్. షేక్ నఫీస్ బాషా గారు సిఐ మార్కెట్ల రూరల్ పోలీస్ స్టేషన్. ఇప్పుడు సేవా పథకాన్ని స్వీకరించడం కోసం వస్తున్నారు షేక్ నఫీస్ బాషా గారు సిఐ మార్కెట్ల రూరల్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ సిద్ధంగా ఉండవలసిన తెలియజేస్తాం పి హరిబాబు గారు ఏఎస్ఐ 3077 చెరుకులూరు టౌన్ పోలీస్ స్టేషన్. పి హరిబాబు గారు. షేక్ మస్తాన్ వలీ గారు ఏఎస్ఐ 1289 గురిజాల పోలీస్ స్టేషన్. అలానే తహసీల్దార్ అందరూ కూడా వేదికకి రైట్ సైడ్ సిద్ధంగా ఉండవలసిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నామండి. తహసీల్దార్లు ఎక్కడెక్కడ ఉన్నా సరే మీ కార్యక్రమాలు దింపి వెంటనే రావాలి. మరి మరొక సేవా పథకాన్ని అందుకోవడం కోసం వచ్చారు శ్రీ నరసింహారావు గారు హెచ్సి 887 గాల్పాలెం పోలీస్ స్టేషన్ రిటైర్డ్. ఇప్పుడు సేవా పథకాన్ని తీసుకోవడం కోసం వస్తున్నారు సిహెచ్ నరసింహారావు గారు హెచ్సి 887 గాల్పాలెం పోలీస్ స్టేషన్ రిటైర్డ్. ఫాలోడ్ బై సిహెచ్ శ్రీనివాసరావు గారు ఏఎస్ఐ 1530 నర్సాపేట రూరల్ పోలీస్ స్టేషన్. తహసీల్దార్ని మరొకసారి మనవేంటి దయచేసి డయాస్కి రైట్ సైడ్ సిద్ధంగా ఉండాలి. తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులందరూ కూడా డయాస్కి రైట్ సైడ్ సిద్ధంగా ఉండాలి. షేక్ కాళీషా గారు ఏఆర్ఎస్ఐ 9155 డిఆర్ పల్నాడు. ఇక చివరిగా యు వైటి కాసులు ఏఆర్ఎక్సి 1365 డిఏఆర్ పల్నాడు. అలాగే ఇట్లాంటి జిల్లా అధికారులు ఒక అవార్డు తీసుకోవడానికి మరొకసారి మన ముందుకు వస్తున్నది అమలి కుమారి గారు డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ గారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ గారు. ఎం లీలా సంజీవ కుమారి సూపరింటెండెంట్ ల్యాండ్ మేనేజ్ సెక్షన్ కలెక్టర్స్ ఆఫీస్. అలాగే ఎస్ శివనాగిరెడ్డి గారు సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ కలెక్టర్స్ ఆఫీస్. ఏవి రమణ గారు సూపరింటెండెంట్ సి సెక్షన్ కలెక్టర్ వారి కార్యాలయం. షేక్ మొహమ్మద్ హుసేన్ తహసీల్దార్ చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం చిలకలూరిపేట. ఎస్ చంద్రశేఖరరావు గారు తహసీల్దార్ ఆఫీస్ నాదేండ. జి రమేష్ కుమార్ గారు తహసీల్దార్ ఆఫీస్ నూజెండా. ఫాలోడ్ బై ఎస్ సురేష్ గారు తహసీల్దార్ ఆఫీస్ వినుకొండ. తహసీల్దార్ అయిపోయిన వెంటనే కలెక్టరేట్ స్టాఫ్ సిద్ధంగా ఉండవలసింది తెలియజేసింది. అలాగే సిద్ధంగా ఉండవలసిన తెలియజేసినాం కలెక్టరేట్ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది శ్రీ ఎంవివి నారాయణమూర్తి గారు. అలాగే కలెక్టరేట్ సిబ్బంది వేదికకి రావాల్సింది తెలియజేసినాం శ్రీ ఎంవి నారాయణమూర్తి గారు డిప్యూటీ తహసీల్దార్ కోఆర్డినేషన్ సెక్షన్. శ్రీ డి ప్రవీణ్ కుమార్ గారు జూనియర్ అసిస్టెంట్. శ్రీ వి అనిల్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. కుమారి మౌనిక జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ వారి కార్యాలయం నర్సరావుపేట పల్నాడు జిల్లా. శ్రీ ఏ మోహన్ రంగ గారు వార్డు అడ్మిన్ సెక్రటరీ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. కుమారి ఎస్ వైదేహి జూనియర్ అసిస్టెంట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీమతి జి రమాదేవి ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా.
మరి సిద్ధంగా ఉండాలి. కలెక్టర్ గారి పేషెంట్ నుంచి సిహెచ్ కిరణ్ కుమార్ గారు డిప్యూటీ తహసీల్దార్ CC2 కలెక్టర్. ఫాలోడ్ బై కే పవన్ కుమార్ సీనియర్ సహాయకులు CC2 కలెక్టర్. ఫాలోడ్ బై SK భాషా జూనియర్ అసిస్టెంట్ CC2 కలెక్టర్. అలానే డి హోమేష్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కలెక్టర్ పేషెంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్. ఎస్ రాజు గారు డిజిటల్ అసిస్టెంట్ కలెక్టర్ పేషెంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్. డి చంద్రబాబు ఆఫీస్ సబార్డినేట్ కలెక్టరేట్ పేషెంట్. ఎం సుధాకర్ ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ పేషెంట్ పల్నాడు జిల్లా. పి అనిల్ కుమార్ గన్మెన్ కలెక్టర్ పేషెంట్ పల్నాడు జిల్లా. అలానే తిరుమలేశ్వరరావు గన్మెన్ కలెక్టర్ పేషెంట్ నర్సాపేట. అలానే జాయింట్ కలెక్టర్ గారి పేషెంట్ నుంచి మీరు సిద్ధంగా ఉండవలసిన తెలియజేస్తున్నాం. జాయింట్ కలెక్టర్ గారి పేషెంట్ నుంచి శ్రీ బి అనిల్ సీనియర్ సహాయకులు రమాదేవి గారు. శ్రీ బి అనిల్ సీనియర్ సహాయకులు. అలానే బి శ్యామ్ కుమార్ జూనియర్ సహాయకులు. శ్రీ కె శ్రీధర్ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్. జేసీ గారి పేషెంట్ జేసీ పేషెంట్ నుంచి శ్రీ బి శ్యామ్ కుమార్ గారు జూనియర్ సహాయకులు జేసీ పేషెంట్ నుంచి. అలానే శ్రీ కె శ్రీధర్ గారు ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్. శ్రీఎం కోటేశ్వరరావు గారి గ్రామ రెవెన్యూ అధికారి. శ్రీ బివిసి కార్తీక్ గారి గ్రామ రెవెన్యూ అధికారి. శ్రీ వై సంతోష్ కుమార్ గారి డిజిటల్ అసిస్టెంట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీ కె సుభాష్ చంద్రబోస్ ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీ కె సుభాష్ చంద్రబోస్ ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీ వై చైతన్య ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీ టి వీరయ్య ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. ఇక డిఆర్ఓ గారి పేషెంట్ నుంచి ఈ నలుగురు సిద్ధంగా ఉండవలసిన తెలియజేస్తున్నాం. శ్రీ కేవీఎస్ మహర్షి CCT డిఆర్ఓ. శ్రీ జాకిర్ హుసేన్ CCT డిఆర్ఓ. శ్రీ ఆర్ రాజేష్ ఆఫీస్ సబార్డినేట్ కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. శ్రీ కె వేణుగోపాల్ డిఆర్ఓ పేషెంట్ నుంచి కలెక్టర్ వారి కార్యాలయం పల్నాడు జిల్లా. అలానే ఆర్టీఓ గారి పేషెంట్ డిప్యూటీ తహసీల్దార్ చెందులపేట. ఫాలోడ్ బై ఎన్ అనురాధ గారు డిప్యూటీ తహసీల్దార్ ఎడ్లపాడు. సిహెచ్ మురళీధరరావు గారు డిప్యూటీ తహసీల్దార్ వినుకొండ. సిహెచ్ మల్లికార్జున రెడ్డి గారు సీనియర్ సహాయకులు. ఎస్ సంజీవ్ రెడ్డి గారి పద్మలత గారు పద్మలత గారు. జొన్నమూరి ఆనంద్ కుమార్ గారు గ్రామ రెవెన్యూ అధికారి. టి సరైల్ చంద్ర జూనియర్ అసిస్టెంట్. కె అశోక్ వేణుబాబు గారు. శ్రీ ఐ శ్రీనివాస్ గారు ఈ వేదికకి రావాల్సింది తెలియజేస్తూ ఎం సుభాష్ చంద్రబోస్ గారు. డి వేణుబాబు గారు. ఐ శ్రీనివాస్ గారు. సిద్ధంగా ఉండాలని రావు గారు హెడ్ వార్డర్. అలానే అమర్ కృష్ణారావు గారు డిప్యూటీ జైలర్ సబ్ జైల్ వినుకొండ. అలానే పోలీస్ శాఖ నుంచి బి సుబ్బారాయుడు గారు. సుబ్బారాయుడు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెరుకులపేట రూరల్ సర్కిల్. ఫాలోడ్ బై వై అచ్చయ్య గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 9590 అమరావతి పోలీస్ స్టేషన్. బి సురేష్ బాబు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 9667 డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ పల్నాడు జిల్లా. ఒకసారి పేర్లు ముందుగా వినగలండి. పి శరత్ బాబు గారు, ఎం శ్రీనివాసరావు గారు, ఎస్ కృష్ణ గారు, వంశీ కృష్ణ గారు, గిరిబాబు గారు, దేవరపల్లి రోజు బాబు గారు. అందరూ ఇప్పుడు వేదిక మీదకి వస్తారు. బి సురేష్ బాబు గారు. అలానే పి శరత్ బాబు గారు డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ పల్నాడు జిల్లా. శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పల్నాడు జిల్లా. ఎస్ కృష్ణ గారు ఎంపీ సెక్షన్ డిఏఆర్ పల్నాడు జిల్లా.
టి వంశీకృష్ణ గారు నట్రావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్, జి గిరిబాబు గారు పెదకూడపాలెం పోలీస్ స్టేషన్. అలాగే ఈ పేర్లు వారి సిద్ధంగా వేసి రావాలి. దేవరపల్లి రోసిబాబు గారు, హరినాథ్ బాబు గారు, వీరారెడ్డి గారు, ఇర్పాల్ నాయక్, శ్రీనివాసరావు గారు, వెంకటప్పారెడ్డి గారు, అంకమరావు గారు, సుబ్బారాయుడు, అనిల్ కుమార్. మీరు సిద్ధంగా ఉండాలని ఇప్పుడు వేదిక రావాల్సి